మనమే ఛాంపియన్స్. ఫైనల్లో న్యూజిలాండ్ చిత్తు. కెప్టెన్ ఇన్నింగ్స్ను ఆడిన రోహిత్, కీలకంగా రాణించిన అయ్యర్ రాహుల్. 12 ఏళ్ల తర్వాత ట్రోఫీ భారత కైవసం. న్యూజిలాండ్ పోరాడుతుందని తెలుసు, విజయం అంత తేలికగా దక్కదని తెలుసు. ఊహించినట్టే కివీస్ గట్టి పోటీని ఇచ్చింది. కానీ భారత్ జట్టు ముందు తలవంచక తప్పలేదు. స్పిన్నర్లకు తోడు కెప్టెన్ రోహిత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సంచలన బ్యాటింగ్తో మెరిసిన వేళ టీమిండియా ఛాంపియన్ ట్రోఫీని ముద్దాడింది. టీమిండియా ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ ఐపీసీ టైటిల్స్ చేరాయి. గతేడాది 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ T20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు 12 ఏళ్ల వన్డే టైటిల్ గెలను నిజం చేసింది. అలాగే ఛాంపియన్ ట్రోఫీ చరిత్రలో రికార్డు టైటిల్ కూడా సాధించిన నేపథ్యం ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని ఏళ్ళ పోరాటము. ఒక వ్యవస్థ గెలవాలంటే భారతదేశం గెలిచినట్టు. 12 ఏళ్ల తర్వాత భారతదేశం సొంతం చేసుకుంది కైవాసం. ఎన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా చేసారు. ఎన్నో మంది ఇలా క్రికెటర్లు వచ్చారు. ఎన్నో వేల మంది, ఎన్నో వందల మంది, ఎన్నో కోట్ల మంది నిజంగా అభిమానించేటువంటి క్రికెట్ను. కానీ 12 ఏళ్ల తర్వాత, 12 ఏళ్ల పోరాటం తర్వాత సొంతం చేసుకున్నారంటే ఏ విధంగా కష్టపడాలో, ఏ విధంగా మనం వెనకబడిపోతున్నాం, భారతదేశం ఏ విధంగా మత రాజకీయాలకు, కుల రాజకీయాలకు ఏ విధంగా బలైపోతుందో ఇది ఒక ఉదాహరణ. ఒక పక్కన వివిధ దేశాలు క్రికెట్లో వాళ్ళు కసితోని ఆడియాల ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటే మన భారతదేశం 12 సంవత్సరాల తర్వాత ఇలా కైవసం చేసుకుందంటే ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉన్నామో మనకు అర్థమైపోతుంది. ఎప్పుడు చెప్పుకునేటువంటి మనోళ్ళు ఎంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం.